మాత్రే నమః. భీష్మ అష్టమి రోజు తర్పణాలతో సహా ఈ దానాలు చేస్తే సంతాన ప్రాప్తి తథ్యం. గోటక బ్రహ్మచారి భీష్మునికి తర్పణాలిస్తే భీష్మాష్టమి ప్రత్యేకత ఇదే. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయం మీద ప్రాణత్యాగం చేసి రోజు భీష్మాష్టమి. ఈ కథనంలో భీష్మాష్టమి ఎప్పుడు, భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం. భీష్మ ప్రతిజ్ఞ. సంతన మహారాజు గంగాదేవి పుత్రుడు భీష్ముడు. స్వచ్ఛందంగా మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు. తన తండ్రి కోసం వివాహం చేసుకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు. మహాభారతంలో జరిగిన కురుక్షేత్రంలో సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడి ఓడించినప్పటికీ ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చే వరకు అంపశయం మీద ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాసం శుద్ధ అష్టమి రోజు తన శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు. పంచప్రాణాలంటే ఇవే. భారత యుద్ధం సమయంలో క్షత్రియుడు. దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వరకు అంపశయం మీద ఉండి మాఘ శుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి 5 రోజుల్లో రోజు ఒక ప్రాణాన్ని విడిచినట్లుగా చెప్తారు. భీష్ముడు అంపశయం మీద 58 రోజులు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్మాష్టమి విశిష్టత. వ్యాస మహర్షి రచించిన పద్మపురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్ముని గురించి వివరణ ఉంది. దాని ప్రకారం మాఘ శుక్ల అష్టమి భీష్మ నిర్వాణ దినంగా భావిస్తారు. భీష్మాష్టమి భారతదేశమంతా జరుపుకోవాలి పరమమని వ్రత చంద్రిక సూచిస్తుంది. భీష్మాష్టమి ఎప్పుడు? ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం తెల్లవారుజామున 5:36 మరునాటి రోజు ఫిబ్రవరి 6వ తేదీ గురువారం తెల్లవారుజామున 3:13 వరకు ఉంటుంది. మాఘ శుద్ధ అష్టమి తిథి ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజున భీష్మాష్టమిని జరుపుకోవాలి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం. తర్పణాలు ఇవ్వవలసిన సమయం మధ్యాహ్నం 12 గంటలకు. భీష్మునికి తిల తర్పణం. ఈ రోజు ప్రతి ఒక్కరూ భీష్ముని తరపున తర్పణం విడవాలని స్మృతి కౌసభ్యం తెలుపుతుంది. గోటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజు భీష్మునికి తిలాంజలి సమర్పించాలి. వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా తర్పణ శ్రాద్ధం చేసిన వారికి సంవత్సరం పాప నశిస్తుందని భావం. భీష్మాష్టమి రోజు ఇలా చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేయాలి. పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేయాలి. గడప పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరం ముగ్గులతో అలంకరించి తెలుపు రంగు దుస్తులు ధరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. విష్ణుమూర్తి పూజ. విష్ణుమూర్తి చిత్రపటానికి గంధం కుంకుమతో అలంకరించి తామర ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేయాలి. తామర పువ్వులు, తులసి దళాలు, మల్లెలతో విష్ణుమూర్తిని అర్చించాలి. అనంతరం విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. దానాల్లో శ్రేష్టం. ఈ రోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికి అయ్యే ధనం దానంగా ఇవ్వడం సర్వశ్రేష్టం. అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం కూడా మంచిది. బ్రాహ్మణులకు గొడుగు, పాదరక్షలు, వస్త్రదానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు.